పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు మేషరాశి వారి యొక్క గోచారాన్ని కనుక పరిశీలించినట్లయితే, అంటే మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిస్తే, ప్రధానంగా మేషరాశి వారి యొక్క గోచారాన్ని కనుక పరిశీలించినట్లయితే ఆకాశంలో గ్రహాల సంచారం మేషరాశి వారి యొక్క జీవితంపై చాలా బలమైనటువంటి విభిన్నమైనటువంటి ముద్ర వేయబోతుంది. ముందుగా మనము గ్రహస్థితులను కనుక పరిశీలించినట్లయితే మీ రాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. తృతీయ స్థానంలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు. అంటే తృతీయ స్థానం అనేది పరాక్రమానికి, సోదరులకు సంబంధించిన స్థానం కాబట్టి ప్రస్తుతం గురుడు సంచరిస్తున్నటువంటి స్థాన బలము కారణం చేత మేషరాశి వారు ఎలాంటి పనైనా సరే ధైర్యంగా చేయగలుగుతారు. అంటే అలానే కేతువు యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మేధస్సు బాగా ఉపయోగపడుతుంది. షేర్ మార్కెట్ బిజినెస్ చేసేటటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఆందోళనలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక 11వ స్థానంలో సంచరించేటటువంటి ఈ బుధ రాహు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే 11వ స్థానం అంటేనే కోరికలు నెరవేరేటటువంటి స్థానం. అంటే ఈ కోరికలు నెరవేరేటటువంటి స్థానంలో ఎప్పుడైతే బుధరాహు గ్రహాల యొక్క కలయిక అనేటటువంటి ఉంటుందో వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు ఆకస్మికమైన ధనలాభం కలుగుతూ ఉంటుంది. ఆన్లైన్ లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఊహించనటువంటి విజయాలు కలుగుతూ ఉంటాయి. ఇక ఈ మేషరాశి వారిని కనుక పరిశీలిస్తే మీ జన్మరాశిలోనే శుక్రుడి యొక్క సంచారం అనేటటువంటిది మీకు అద్భుతమైనటువంటి ఆకర్షణను, ముఖ వర్చస్సును మరియు లగ్జరీ వస్తువులపై మోజును కూడా పెంచుతుంది. కానీ మేషరాశి వారు కొన్ని విషయాలలో మాత్రము జాగ్రత్తగా ఉండాలి. ప్రధాన కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు, రాశికి పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి మరియు శని, దశమ స్థానాధిపతి లాభస్థానాధిపతి అయిన శని, ఈ 3 గ్రహాలు కూడా త్రిగ్రహ కూటమి మీ రాశికి 12వ స్థానంలో జరుగుతున్నది. 12వ స్థానం అంటే వ్యయస్థానము, మోక్షస్థానము అంటారు. అంటే ఈ 12వ స్థానంలో సంచరించేటటువంటి రవి శని గ్రహాలు శత్రుగ్రహాలు, కుజ శని గ్రహాలు శత్రుగ్రహాలు, రవి కుజగ్రహాలు 2 మిత్రగ్రహాలు. అంటే 2 బలమైనటువంటి గ్రహాలు శనితో కలిసినప్పుడు అక్కడ గ్రహ యుద్ధం, త్రిగ్రహ కూటమితో కూడినటువంటి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ప్రపంచం మీద కూడా దీని యొక్క ప్రభావాన్ని, ఆధిపత్యాల యొక్క పోరును కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఇక ఈ 12వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల వలన మీకు తెలియకుండానే డబ్బు మీ చేతి నుంచి నీళ్లలాగా ఖర్చు అయిపోయే అవకాశాలు ఉంటాయి. అసలు ఈ ఖర్చు పెట్టిన తర్వాత ఒకసారి ఆలోచిస్తారు, ఎందుకు ఇంత ఖర్చు చేస్తున్నాను అని మీకే అనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే తలకు లేదా కళ్ళకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. అన్నిటికంటే ప్రధానంగా విపరీతమైనటువంటి ఒత్తిడి, నిద్రలేమి మిమ్మల్ని బాగా వేధించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు కోర్టు కేసులు లేదా ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఇక మరి ఆ మనస్సును ప్రభావితం చేసే గ్రహం ఏమిటి అంటే చంద్రుడు. ఆ మనస్సును ప్రభావితం చేసేటటువంటి చంద్రుడు అంటే మనఃకారకుడైనటువంటి చంద్రుడి యొక్క సంచారాన్ని బట్టి కూడా మనకు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, అంటే కొన్ని జాగ్రత్తగా అప్రమత్తంగా, ఎందుకంటే 12వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. కానీ 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:24 వరకు ఉండేటటువంటి సమయంలో ఎక్కడో ఏదో స్వల్పమైనటువంటి అస్వస్థత కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంట్లో కానీ, అంటే ఏ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ, రుణ సమస్యలు కానీ, శత్రు సమస్యలు కానీ పెరుగుతూ ఉంటాయి. ఈ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు విపరీతమైనటువంటి పోటీతత్వాన్ని కూడా ప్రదర్శిస్తారు. మీ ఆఫీసులో కానీ, వృత్తిలో కానీ మీ ఆధిపత్యం కూడా కొనసాగుతూ ఉంటుంది. అంటే మీపై ఆధిపత్యం చేసే వారిని కూడా మీరు గట్టిగా బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితులు వస్తాయి.
ఎప్పటి నుండో వసూలు కానటువంటి మొండి బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి వారికి ఇది చాలా అద్భుతమైన సమయంగా ఉంటుంది. అయితే సమయానికి భోజనం చేయకపోవటం వల్ల చిన్నపాటి ఉదర సంబంధమైనటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 6:24 నుంచి 5వ తేదీ సాయంత్రం 6:06 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు సప్తమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత మీరు పూర్తిగా అంటే కుటుంబపరమైనటువంటి సుఖ సంతోషాలు ఆనందాలు పొందుతారు. దాంతోపాటు వ్యాపారపరమైనటువంటి కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయి. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీ జన్మరాశిలోనే మీకు శుక్రుడు యొక్క అంటే మీ రాశిలో ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థానాన్ని కూడా చూస్తూ ఉన్నటువంటి కారణం చేత ఎప్పుడైతే శుక్రవీక్షణం చంద్రుడి మీద పడుతుందో వివాహం కోసం ప్రయత్నించేటటువంటి వారికి వివాహ ప్రయత్నాలు కనుక ఈ రోజుల్లో చేస్తే సఫలమవుతాయి అని చెప్పాలి. అలానే ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 6:06 నుంచి 8వ తేదీ ఉదయం 6:03 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే పర్టికులర్గా ఈ డేట్స్ మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మీకు అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇది దాదాపుగా 3 రోజులు ఏ పని చేసినా సరే అందులో ఊహించినటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. మానసికంగా విపరీతమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. తెలియని భయం మిమ్మల్ని బాగా ఆవరిస్తుంది అని చెప్పాలి. 100 మంది మధ్యలో ఉన్నా ఏదో అంటే మీరు 100 మందిలో ఉన్నా సరే ఎక్కడో ఏదో వెలితిగా ఒంటరిగా ఉన్నాననే భావన కూడా కలుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. బంధువులపై లేదా అధికారులతో మాట పట్టింపులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకోవటం, ముఖ్యమైనటువంటి పత్రాలపై సంతకాలు చేయటం ఈ సమయాల్లో చేయకూడదు. ముఖ్యంగా చెప్పాలంటే అన్నిటికంటే మౌనమే శ్రీరామ రక్ష అనేటటువంటిది ఉత్తమంగా చెప్పాలి. 8వ తేదీ ఉదయం 6:03 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి భాగ్యస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇప్పటి వరకు తలపై ఎంత భారాన్ని అయితే మోస్తున్నారో ఆ భారం అంతా కూడా తొలగిపోతుంది. అంటే ప్రశాంతతకు చాలా దగ్గరవుతూ ఉంటారు. ఇప్పటిదాకా ఆగిపోయినటువంటి పనులన్నీ వేగవంతం అవుతాయి. ఆధ్యాత్మికపరమైన చింతన కూడా పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు, సుదూర ప్రయాణాలు చక్కగా చేస్తారు. తండ్రి యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకూలత పెరుగుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ 10 రోజులలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఏప్రిల్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి మనం గోచార ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.